ఏదైతే జర్నలిస్టు నాగేశ్వరరావు గారి విషయంలో మొదలైనటువంటి సమస్య చివరికి అది ఎక్కడికో దారితీసి ఎటో వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నాగేశ్వరరావు గారు ఏదైతే మాట్లాడటం జరిగిందో వైఎస్ఆర్సీపీ విషయంలో, పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడినటువంటి విషయము చివరికి నాగేశ్వరరావు గారే స్వయంగా మరి ఇది మొత్తం ఏందనంటే ఈ విధంగా మాట్లాడటం అనేది మరి సరైనది కాదు అని ఆయనే సరి చేసుకొని దాన్ని ఉపసంహరించుకుంటున్నాను అని ప్రకటించడం జరిగింది. కానీ ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించిన తర్వాత మళ్ళీ దాన్ని 2-3 రోజులలో మళ్ళీ అది ఇంకో రకంగా టర్న్ తీసుకొని ఎటేటో దారి తీసి అది 2 రాష్ట్రాల మధ్య, అదేవిధంగా 2 తెలుగు ప్రజల మధ్య అది ఒక పెద్ద గందరగోళానికి, ఘర్షణలకు దారి తీసినట్టుగా మారటం అనేది మరి ఇది నిజంగా దీని వెనకాల ఎవరెవరున్నారు, ఏం జరిగింది అనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. నాగేశ్వరరావు గారే నేను దాన్ని సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేక వేరే సోర్సెస్ ద్వారా నాకు అందినటువంటి సమాచారం ద్వారా నేను దాన్ని తప్పుగా మాట్లాడాను కాబట్టి ఉపసంహరించుకుంటున్నాను అని స్వయంగా ఆయన దాన్ని ఉపసంహరించుకోవటం జరిగింది. సరే, ఉపసంహరించుకోవటానికి కూడా ఎవరికైనా అవకాశం ఉంటుంది. ఒక జర్నలిస్టుగా అతనికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఉపసంహరించుకున్నాక మరి కేసు ఎవరైతే పెట్టినరో అది జనసేన పెట్టింది కాదు, అదేవిధంగా టీడీపీ పెట్టింది కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆయన మీద అభిమానంతో ఒకరిద్దరు కేసు పెట్టినట్టుగా తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకా కొంతమంది పెద్దలు కానీ ఒక 5-6 రోజులలో ఆ కేసును ఉపసంహరించమని చెప్పి ఆ వ్యక్తిని ఎవరైతే కేసు పెట్టారో అతని మీద ప్రెజర్ వస్తే చివరికి ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉండేది. అది సహజంగా కొంత టైం కూడా బట్టి ఆ టైం తర్వాత అది సద్దుమణిగేది, ఇంతటితోటి సమస్య ముగిసిపోయేది. కానీ ఈలోపే కొంతమంది ప్రవేశించి కొన్ని గ్రూపులుగా ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఒక అవకాశంగా తీసుకొని నాగేశ్వరరావు గారే ఉపసంహరించుకున్నారు అనంక నాగేశ్వరరావు గారి మీద ఈ విధమైనటువంటి కేసులు పెట్టడం ఏంటిది, ఇట్లా చేయటం ఏంటిది, అట్లా చేయటం ఏంటిది అని ఇంకా ఆయన తప్పు మాట్లాడిన వాళ్ళందరి మీద విరుచుకపడి మొత్తం ఏందనంటే దీన్ని ఒక పత్రికా స్వేచ్ఛ కింద మార్చేశారు. చివరికి వచ్చేవరకు అంటే అబద్ధాలను ఉపసంహరించుకున్నాను అని చెప్పిన తర్వాత కూడా ఇంకా పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడటం మొదలుపెట్టి ఇక ఒకరి తర్వాత ఒకరు జర్నలిస్టులు, అదేవిధంగా పార్టీలు, అసోసియేషన్లు, కొన్ని గ్రూపులు, ఎప్పుడో మూలకు పడిపోయి మరుగున పడిపోయినటువంటి వ్యక్తులు కూడా ఒక్కొక్కరు లేచొచ్చి ఇంకా తెలంగాణ ప్రజల మీద ఈ విధంగా మాట్లాడతారా, నాగేశ్వరరావు గారి మీద ఈ విధంగా మాట్లాడతారా అని మొత్తం ఏందనంటే ఇంకా ఒక్కొక్కరు మొత్తం దాన్ని పెంచి పోషించి చివరికి ఏంటిది అని అంటే ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన అంతటితోటే ఎందుకు సమసిపోవటం లేదు? ఆ సంఘటనను అడ్డుపెట్టుకొని మొత్తం వేరే వాళ్ళను, వేరే రాజకీయ పార్టీలను టార్గెట్ చేసి టీడీపీ మీద, జనసేన మీద, ఇంకొకరి మీద ఎవరో ఇక్కడ మరి రాజకీయంగా ప్రత్యర్థులను ఢీకొనమని చెప్పినట్టుగానే ఆ పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడమని కొన్ని గ్రూపులను వదిలిపెట్టినట్టుగానే అదే సిస్టంలో, అదే పద్ధతుల్లో అంతా ఉవ్వెత్తున అగ్రెసివ్గా మాట్లాడినటువంటి పరిస్థితి ఎందుకు ఉద్భవించింది? కాబట్టి అంటే తెలంగాణ ప్రజలు ఏది ఒక్కొక్క సంఘటనలో తెలుసో తెలియకో కొన్ని విషయాలు జర్నలిస్టులు కానీ, రాజకీయ నాయకులు కానీ, సంఘాలు కానీ మాట్లాడుతూ ఉంటారు. దాని మీద కొంతమంది దాన్ని వ్యతిరేకించినప్పుడు దానికి ఉపసంహరించుకోవటము, లేకపోతే దానికి ఇంకో రకమైన పరిష్కారంతో అంతటితోటి అది ఆగిపోవాలి. కానీ ఆగిపోకుండా మొత్తం ఏంటిది అని అంటే కొంతమంది కొన్ని గ్రూపులు దీన్ని ఆసరాగా చేసుకొని ఇంకా ఏదో కాపాడటానికి అన్నట్టుగా అసలు నాగేశ్వరరావే ఆశ్చర్యపోయి ఉంటాడు అనుకుంటాను. నేను అనుకునేది ఏంటంటే అసలు నాగేశ్వరరావు గారే అసలు తప్పుగా మాట్లాడాను, అసలు ఇది నిజంగా పెద్ద అన్యాయమే, ఇది చాలా తప్పిదమే జరిగిపోయింది అన్నట్టుగా ఆయన భావిస్తూ దీన్ని ఎట్లా సరి చేసుకోవాలి, ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడాలి అని ఆయన ఆలోచిస్తున్నటువంటి సమయంలో నాకు అందరూ వ్యతిరేకంగా మారుతారేమో, నా క్రెడిబిలిటీ పోతుందో ఏమో అని ఆయన అనుకుంటున్నటువంటి సమయంలో అసలు ఆయనకు మద్దతుగా కొన్ని గ్రూపులు బయలుదేరి
ఇంకా ఒకదాని తర్వాత ఒకటి బయలుదేరి మొత్తం ఏందనంటే నాగేశ్వరరావుకు అనుకూలంగా మొత్తం ఒక మద్దతు వాతావరణమే ఏర్పడి పెద్ద ఎత్తున మద్దతు రావటంతో నాగేశ్వరరావు గారే ఉబ్బి తబ్బిబ్బైపోయి ఉంటాడేమోననేది నా భావన. ఎందుకనంటే నాగేశ్వరరావు గారు కూడా ఊహించి ఉండరు అసలు ఈ గ్రూపుల నుంచి ఈ రకమైనటువంటి పరిస్థితి, ఈ రకంగా అన్యోన్యంగా అసలు నాగేశ్వరరావు గారు మాట్లాడిన దానికి అవుట్ రైట్గా మద్దతు ఇస్తూ, నువ్వు అసలు పత్రికా స్వేచ్ఛ ఉంది, నువ్వు మాట్లాడవచ్చు, నువ్వు చెప్పొచ్చు, అబద్ధాలను కూడా మాట్లాడినా కానీ వాళ్ళెందుకు ప్రశ్నించాలి, వాళ్ళెందుకు కేసులు పెట్టాలి, వాడేవాడు వీడేవాడు అని ఈ రకంగా అసలు నాగేశ్వరరావుకే మద్దతు ఆ విధంగా పెద్ద ఎత్తున రావటము అనేది నాగేశ్వరరావు గారే ఊహించలేనటువంటి పరిస్థితి. అంటే ఒక అబద్ధాన్ని గెలిపించడానికి కూడా కొన్ని మూకలు ఇంత గట్టిగా, కొన్ని గ్రూపులు ఇంత గట్టిగా కూడా పనిచేసే అవకాశం ఉందా? అంటే ఒక వ్యక్తి ఏమో నిజంగానే నాకు తెలియక నాకు ఒక సోర్స్ ద్వారా నాకు లభించిన దాన్ని పట్టుకొని నేను చెప్పాను, అది తప్పయింది అని ఉపసంహరించుకున్నాడు. ఉపసంహరించుకున్న తర్వాత కూడా దాన్ని లేదు నువ్వు ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు మాట్లాడింది కరెక్టే, నువ్వు మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, వాడేవాడు ప్రశ్నించడానికి, వాడేవాడు కేసు పెట్టడానికి అని ఈ రకంగా మొత్తము కదిలించి మొత్తం జర్నలిస్టులు, అసోసియేషన్లు అంతా మాజీ కమ్యూనిస్టులు అందరూ ఏకధాటిగా ముందుకొచ్చేసి ఒక అబద్ధాన్ని చెప్తే కూడా అది కరెక్టే అని అబద్ధాన్ని కూడా నమ్మించి ఆఖరికి ప్రూవ్ చేసి అబద్ధాన్ని కూడా ఇంకా నాగేశ్వరరావు నువ్వు సరైనటువంటి వ్యక్తివే, సరిగ్గానే మాట్లాడినావు, నీదేమీ తప్పు లేదు కాబట్టి అని ఆ విధంగా ఒప్పించి మొత్తానికి ఏందనంటే ప్రజలలో ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగారు అని అంటే వీళ్ళు ఎంత చాకచక్యము, ఎంత చాతుర్యము, ఎంత వాగ్దాటి. అదేవిధంగా ఇటువరకు కొంతమంది మార్క్సిజాన్ని చదివి కొన్ని కరపత్రాలు చదివి భాషను ఎటైనా వాడుకోవటానికి అవకాశం ఉంది, ఎటైనా తిప్పటానికి అవకాశం ఉంది. మంచిని చెడుగానైనా మాట్లాడగలుగుతారు, చెడు విషయాన్ని మంచిగానైనా మాట్లాడే అంత నేర్పరి, ఇంకా ఒక అబద్ధాన్నైనా అందంగా చిత్రీకరించే విధంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది నేర్పరిగా తయారైనటువంటి వాళ్ళు ఉన్నారేమో. కాబట్టి ఇదంతా పాండిత్యము, తర్ఫీదు అనేక సంవత్సరాలు అనేక పార్టీలలో, అసోసియేషన్లలో తిరిగి ఈ గ్రూపును మార్చి ఆ గ్రూపును మార్చి వాళ్ళ కింద పనిచేసి వీళ్ళ కింద పనిచేసి డక్కీలు తిని ముక్కీలు తిని మళ్ళీ అనేక రకాలుగా మాట్లాడి ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళంతా చూస్తుండగానే మొత్తం ఏందనంటే ఒక అబద్ధాన్నే అసలు నిజం చేసి అసలు నాగేశ్వరరావు కరెక్ట్ పర్సనే, కరెక్టే. నాగేశ్వరరావు విషయంలో అందరికీ ఒకటే అభిప్రాయం ఉంది, దీని విషయంలో తెలుసో తెలియకో మాట్లాడాడు కానీ ఆ కేసు పెట్టాల్సిన అవసరం లేదు అనేది అటువైపు నుంచి ఉంది, ఇక్కడ వైపు నుంచి కూడా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ దీన్ని ఆ విధంగా సద్దుమనగకుండా దీన్ని మీద దూరిపోయి దాన్ని వేరే రకంగా పెట్టి టీడీపీని తిట్టి జనసేనని తిట్టి అడ్డగోలి వాతావరణాన్ని సృష్టించి అది ఎక్కడికో దాడిపోయింది. నాగేశ్వరరావు దగ్గర నుంచి వెళ్ళిపోయి అది ఎక్కడికో వెళ్ళిపోయింది. చివరికి వచ్చేసరికి రెండు ప్రాంతాలు తమ కోపాన్ని, ఆక్రోశాన్ని మొత్తం వెళ్ళగక్కి ఇంకా వీరులము శూరులము అన్నట్టుగా ఇక అది ఒక పెద్ద సమస్య అన్నట్టుగా చిత్రీకరించి అయోమయానికి గురి చేసే పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది, ఈ రకంగా ఎందుకు ట్రెండ్ మొదలవుతుంది. అదేవిధంగా బండి సంజయ్ గారి కేసు విషయంలో కూడా ఆయన కొడుకు తప్పు చేసిండు, కొడుకు తప్పు చేస్తే కొడుకు తప్పు చేసిన వరకే మాట్లాడి శిక్షించమనొచ్చు, ఏ సెక్షన్ అయినా పెట్టొచ్చు, అతని మీద ఖచ్చితంగా అతను చేసిన పాపానికి శిక్ష విధించాల్సిందే అని మాట్లాడవచ్చు, సద్విమర్శ చేయవచ్చు, ఆ పరిమితంగా ఉండవచ్చు. కానీ దాన్ని ఆసరాగా పెట్టుకొని మొత్తము ఎవరెవరినో తిట్టారు, జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీని తిట్టారు, ప్రధానమంత్రిని తిట్టారు, మొత్తం ఒక పార్టీనే టార్గెట్ చేసి అంటే వీళ్ళని ఈ గ్రూపులను ఒక ఇష్యూ దొరికితే ఆ ఇష్యూ వరకే పరిమితం కాకుండా తమకు ఎదురుగా ఉన్నటువంటి ప్రత్యర్థిగా ఉన్నటువంటి పార్టీల మీదనే దుమారం పోసి ఇక దాన్ని అణిచివేసి దాని మీద పగ సాధించి ప్రజలల్లో వ్యతిరేకతను సృష్టించి ఇంత చేయాల్సినటువంటి అవసరం ఉందా? భాష అంతా వేరే రకమైనటువంటి భాష అంతా మాట్లాడరాని భాష అంతా కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా? అంటే ఆ మాత్రం కూడా ఎంతవరకు మాట్లాడాలి, దేన్ని తిట్టాలి అనే దానికి కూడా పరిమితం కాకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి తిట్టాల్సినటువంటి అవసరం ఉందా? అంటే ఈ రకమైనటువంటి ట్రెండు ఎట్లా అది ఏ రకంగా కూడా కరెక్ట్ అవుతుంది?
రేపు ఇది అనేక రకాలుగా పడగలు విప్పి అది ఎటేటో దారి తీసి చివరికి ఎటేటో ప్రయాణం చేసే అవకాశాలు కూడా ఎందుకు లేవు? కాబట్టి ఇవన్నీ కూడా వ్యక్తులుగా మాట్లాడినటువంటి వాళ్ళు మాట్లాడినేనా? వీటి వెనకాల ఎవరన్నా ఒక శక్తిగా ఉండి వీళ్ళను ఎగదోస్తూ వీళ్ళను ముందు పెడుతూ మీరు ఈ సమయం రాగానే వీళ్ళను ఇక్కడ రాకుండా చేయటానికి, ఈ పార్టీలు ఎంటర్ కాకుండా ఉండటానికి, లేకపోతే ఈ పార్టీ బలపడకుండా ఉండటానికి మీరంతా కూడా విరుచుకపడండి, మీరంతా సిద్ధంగా ఉండండి, ఎవరన్నా తయారు చేసే శక్తులు గిట్లా ఏమైనా ఉన్నాయా? దీని వెనకాల ఎవరున్నారు? అసలు ఎందుకు నడుస్తుంది ఈ రకమైనటువంటి? ఎందుకంటే ఇందులో చాలామంది గతంలో కమ్యూనిస్టు పార్టీలలో ఇక్కడ అక్కడ పనిచేసి ప్రజాస్వామ్య ఉద్యమాల్లో కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా సిస్టమేటిక్గానే ఏదైనా పకడ్బందీగా ఆచితూచి మాట్లాడే ధోరణి కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. కమ్యూనిస్ట్ మూవ్మెంట్లో పనిచేసిన వాళ్ళైనా, మాజీ కమ్యూనిస్టులైనా, ఎవరైనా ఒక పద్ధతి, ఒక సమస్య ఎక్కడ ఉందో ఆ సమస్య వరకే పరిమితమయ్యే మాట్లాడే విధానం కూడా కొంత నేర్పి ఉంటారు వాళ్ళకు. కానీ ఆ విధంగా ఉండే వాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా మూకలు కొన్ని తయారైపోయి ఇష్టానుసారంగా మాట్లాడి దాన్ని ఎక్కడికెక్కడికో తీసుకొని పోయి కలుషిత వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సినంత అవసరం ఉందా? కాబట్టి దీని వెనకాల అంతా ఏమేమో శక్తులు కొన్ని, అసలు ఇదేదో టార్గెటెడ్గా ఇదేదో కొన్ని శక్తులు కొంతమంది తయారు చేసి వదిలిపెట్టినట్టుగా ఉంటున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అప్పుడప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనిపించదు. ఓసారి ఆ కాంగ్రెస్ పార్టీలో టార్గెటెడ్గా ఒకరిద్దరు మంత్రులను తీసుకొని వచ్చి వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళకు వ్యతిరేకంగా కథనాలు సృష్టించి వాళ్ళ మీద బురద పూసి చేసే తతంగం కూడా ఒకటి జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు కొంతమంది పోటీగా తయారై అదే మంత్రివర్గంలో మరి కొంతమందికి పోటీగా తయారై ఎదుగుతున్నారు అని అంటే ఆ వ్యక్తుల మీద ఎమ్మటే బురద పూసి వాళ్ళను వీళ్ళే ఓడిస్తుంటారు. ఈ బయట ఉన్న మూకలే, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు కాకుండా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కాకుండా బయట శక్తులను వదిలేసేసి వీళ్ళే కథనాలు సృష్టించి లేకపోతే ఏదో ఒక సమస్యను పట్టుకొని వచ్చి ఇంకా మొత్తం ఏంటంటే దాంట్లోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక నాయకత్వానికి వ్యతిరేకంగా ఇంకో నాయకత్వాన్ని కూడా తయారు చేసి దాంట్లోనే గందరగోళాన్ని సృష్టించే ఒక తతంగం కూడా అప్పుడప్పుడు జరిగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు దీన్ని వెనకాల ఉన్నారు? అసలు ఎందుకు జరుగుతూ ఉంది? ఇది మంచి సాంప్రదాయమేనా? ఇవన్నీ కూడా ఎవరో ప్రోత్సహించినంత మాత్రాన కొంత ఇటువరకుగా డిగ్నిఫైడ్గా ఒక సిస్టమేటిక్గా కొన్ని ఉద్యమాల్లో పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. కొంత నిజాయితీగా కొంత ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా టెంప్ట్ అయిపోయి ఏదో రకంగా గుంపులో గోవిందలాగా మారిపోయి కనపడ్డదాన్నల్లా మొత్తం ఏందనంటే ఇంకా శత్రు సంహారమే చేయాలి, ఇంకా ఈ మొత్తం ఇది ఇంకో రకంగా జరగటానికే వీల్లేదు అనే మాట్లాడే విధానము ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఈ ట్రెండ్ అది కరెక్ట్ కాదేమోనని అనిపిస్తుంది. దాని మీద ఖచ్చితంగా రియలైజేషన్ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది.